హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రాత్రంతా కరెంట్ లేక ఆక్సిజన్ అందక నలుగురు రోగులు చనిపోయారు. సాంకేతిక కారణాలతో కరెంట్ పోయింది. ఉన్న జనరేటర్లు పనిచేయలేదు. 4 పేద ప్రాణాలు పోయాక స్పందించిన అధికారులు ప్రైవేట్ జనరేటర్స్ ను రప్పించి సరఫరా పునరుద్ధరించారు. మీ నిర్లక్ష్యానికి మా వాళ్ల ప్రాణాలు బలిపెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు మృతుల బంధువులు. ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. గాంధీ ఆసుపత్రిలో నిన్న రాత్రి కరెంటు లేకపోవడంతో దాదాపు 4 ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతం మనం మార్చిరి దగ్గర ఉన్నటువంటి విషాద పరిస్థితిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే రాత్రి కరెంటు లేకపోవడంతో చాలా మందికి కూడా ఆక్సిజన్ అందకపోవడము, దానికి సంబంధించినటువంటి జనరేటర్లు కూడా ఆ సమయంలో పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ప్రాణాలు అట్లే గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయంలో రాత్రి గాంధీ డాక్టర్లు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతో తమకు సంబంధించినటువంటి ఆత్మీయులను కోల్పోయి ఆర్తనాదాలు పెడుతున్నటువంటి జనాన్ని మనం ఇక్కడ ఏదైతే మార్చురి దగ్గర చూడొచ్చు. అయితే గాంధీ ఆసుపత్రిలో కరెంటు పోతే ఆల్టర్నేట్గా ఆక్సిజన్ అందించేందుకు కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేయాల్సినటువంటి అధికారులు కూడా ఎటువంటి చర్యలు చేయకపోవడంతో యాక్సిడెంట్ కేసులతో వచ్చినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక ఫ్యామిలీ కూడా ఉంది. ఎవరు మీ ఆసుపత్రిలో ఎవరిని చేర్చారు, ఏం జరిగింది అసలు? యాక్చువల్ రాత్రి 2 గంటల సేపు కరెంటు పోయింది. మా వెంకటేష్ అనే బ్రదర్ అనమాట. ఆయన కార్వా నుంచి తీసుకొచ్చినాము. వారం రోజులు పెట్టినాము, మంచిగానే ఉండే అనమాట. రెండు రోజులు కరెంటు పోయినాగానే మనిషి ఆ పక్కకి 2 బాడీలు అయినాయి. 3 కలిసి చనిపోయారు మొత్తం. అంటే వీళ్ళంతా కూడా ఆక్సిజన్ మీద ట్రీట్మెంట్ పొందుతున్నారా ఏంటి? ఆక్సిజన్ మీదనే పొందుతున్నారు. అది ఆక్సిజన్ కరెంట్ లేని వల్ల అది పోయింది, దానివల్ల చనిపోయింది. అంటే ఏమైంది అసలు మీ వెంకటేష్కి, ఏం జరిగింది? ఆపరేషన్ అయింది, నెత్తికి బ్లడ్ ఫ్లాట్ అయింది, ఆపరేషన్ చేసిండు. ఇక వెంటిలేటర్ పైన నడుస్తున్నది అది. ఆ వెంటిలేటర్ రాత్రి కరెంట్ లేదు 2 hours, దానివల్ల. ఏమన్నారు ఈ విషయంలో? మీరు వీళ్ళను హాస్పిటల్లో వెంటనే వెంటిలేటర్ పెట్టమని అడిగారా? రాత్రి ఎవరున్నారు ఆ వెంకటేష్ దగ్గర, ఎవరున్నారు? మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? మా తమ్ముడు అయితే ఆక్సిజన్ లేక మరి 2 గంటలు కరెంటు పోయింది, మరి దానివల్ల చనిపోయింది. ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? కరెంటు తెప్పియాలి కదా, మరి ఎట్లా మరి? ఇప్పుడు చచ్చిపోయినంటే రాడు కదా, పిల్లలకు అన్యాయం అయింది కదా, మరి ఎట్లా? ప్రభుత్వం ఏం చేస్తుంది? అందుకనే మీరు చర్య తీసుకోవాలని చెప్తున్నామండి. నిజంగా రాత్రి మీరు స్పాట్లో చూశారు కదా, ఎంతమంది చనిపోయారు? రాత్రి ఒక పాప కూడా చనిపోయిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఒక పాప బర్నీ వచ్చింది చిన్నగా. ఆ బర్నీ అయిపోయి ఆ పిల్లకు గ్లూకోజ్ ఎక్కియకుండా ఆక్సిజన్ పెట్టకుండా పెట్టిండ్రు. తర్వాత కరెంట్ పోగానే పాప చనిపోవడం అయింది అనమాట. పబ్లిక్ మొత్తం లోపలికి పోలీసుని పిలిపించుకొని చేస్తున్నారు. ఇది హెల్త్ మినిస్టర్ అంటాడు, బంగారు తెలంగాణ అంటాడు హెల్త్ మినిస్టర్. ఏం చేస్తున్నాడు హెల్త్ మినిస్టర్? ఆర్ఎంఓలు ఎక్కడున్నారు, డాక్టర్స్ ఎక్కడున్నారు, నర్సులు ఎక్కడున్నారు? ఇంతేనండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉల్టా రిటర్న్ మాకు చెప్తున్నారు వాళ్ళు. ఎటు పోయారు వీళ్ళంతా? కరెంటు పోయినప్పుడు డాక్టర్లు కానీ నర్సులు కానీ వీళ్ళంతా మీకు అందుబాటులో ఉన్నారా? ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. పోలీసు వాళ్ళ పక్కకి పోయి కూర్చున్నారు వాళ్ళంతా. మా పబ్లిక్ మొత్తం లోపల టెన్షన్ లోపలికి పోతే ఇప్పుడు మా వాళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకొని మేము పేషెంట్లను చూసుకుంటున్నాము, అయినా వాళ్ళ రెస్పాన్స్ లేదు వాళ్ళకు. మీరు నిలదీస్తే కూడా నర్సులు ఏమన్నారు? రాత్రి మీరు అడిగినప్పుడు ఆక్సిజన్ అందించండి అని మీరు మీ వెంకటేష్కు అడిగినప్పుడు ఏమంటారు వాళ్ళు? మా దగ్గర ఇంతేనండి, మా దగ్గర లేదు, లైట్లు లేవు, మేము ఏం చేయాలి, మేమే చీకట్లో కూర్చున్నాము అని అంటారు వాళ్ళు. ఎప్పుడు వచ్చిందన్న కరెంట్? ఎప్పుడు వచ్చింది అసలు? 2 hours తర్వాత వచ్చింది. 2 hours తర్వాత వస్తే ఇక పైకి వెళ్ళినాం. పైకి వెళ్ళి చూసి అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నాయి, ఇక మేము భరోసా ఇయ్యం, మేము అయిపోయింది అని. మళ్ళీ ఈసీజీ తీసినాక 2 hours అవుతుంది చనిపోయాయని చెప్పింది డాక్టర్ చెప్పింది. మీరు డాక్టర్ను మరి ఆక్సిజన్ అందలేదు, ఇక్కడదే బాధ్యత కదా అంటే ఏమంటారు వాళ్ళు? అంటే వాళ్ళు భయపడి పోలీసు వాళ్ళు పక్కకు ఉన్నారనమాట. పబ్లిక్ మొత్తం ఒకటైపోయారు. పబ్లిక్ అంతా ఒకటి కానీ పోయి పోలీసు వాళ్ళు వెనక నిలబడ్డారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పబ్లిక్ క్లియర్ చేసారు వాళ్ళు. అయితే అనమాట చూడొచ్చు, ఒకవైపు మార్చిరిలో తమకు సంబంధించినటువంటి ఆత్మీయులను ఉంచుకొని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కనీసం వైద్యం కోసం బయట ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించలేకే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాక కూడా తమకు సంబంధించినటువంటి ఆత్మీయులకు ఆక్సిజన్ అందించలేక ఇప్పుడు ఈ ఆసుపత్రిలోనే అతను చనిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా రాత్రి మొత్తం కూడా ఆ 4 చనిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ జనరేటర్ మాత్రం వెంటనే ఏర్పాటు చేయలేకపోయారు. 2 గంటల పాటు అందకపోవడం, ప్రధానంగా ఏదైతే జనరేటర్ నుంచి సరఫరా కావాల్సినటువంటి పవర్ అందకపోవడంతో ఆక్సిజన్తో ఉన్నటువంటి పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు, ఎన్టీవీ.